మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్దకాకాని గుంటూరు జిల్లా. కార్తీక మాసం నిత్య పరోక్షక సేవ అభిషేక పథకం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు 1000 రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్ధతిన వారి గోత్రనామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేషవస్త్రం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును. ఈ కార్తీక మాసంలో ఆది సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనమునకు అనుమతించబడును. కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొను భక్తులు 1000 రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు కాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకాకాని గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ 7337428753 ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలో తరించగలరు. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెదకాకాని గుంటూరు జిల్లా. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడలో అరెస్ట్ చేసిన మావోయిస్టుల గురించి అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేష్ చంద్ర లడ్డా మాట్లాడుతూ నేడు కూడా ఏజెన్సీలో నక్సల్ పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయని, 6 చనిపోయారని సమాచారం ఉందని, ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారని, నిఘా వర్గాల వారికి గదులకులపై ప్రత్యేక దృష్టి పెట్టారని, నవంబర్ 17కి కీలకమైన ఆపరేషన్ చేపట్టామని, నిన్న మారేడుమిల్లిలో హిడ్మా మరో 5 ఎన్కౌంటర్ లో చనిపోయారన్నారు. వాళ్ళ నుంచి సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారని దృష్టి పెట్టామని, ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి 50 మంది మావోయిస్టులను పట్టుకున్నామని, ఎక్కడ ఎవరికి ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమమని, కేంద్ర రాష్ట్ర ఏరియా కమిటీ సభ్యులు ప్లాటినీలను పట్టుకున్నామన్నారు. లాస్ట్ కార్నర్ లో చెక్ చేసుకున్నావా? సార్ ఇటు కూడా రండి కొంచెం. మీద పడతారు చూడండి సార్. ఇక్కడికి వస్తారు, ఇక్కడ వస్తారు, ఇక్కడ కూడా వస్తారు. చేది సెల్ ఫోన్ ఫోన్ మధ్య ఫెస్ట్ లో వెంకటరామ గారు అక్కడ వస్తాడని చెప్పండి. చెప్పండి, హైట్ వారికి నిలబెట్టండి. మెట్లుండే చూసుకుని చెప్పండి.
Immediately get their arms and ammunitions and start the struggle again from the Andhra-Odisha border. That was the plan actually. అంటే ఇప్పుడు మీకేమో ఇంకా ముందు చాలా మంది ఉన్నారని ఏమైనా భావిస్తున్నారా? దీనికి వెనకాల ఏదైనా ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్, ఎందుకంటే షెల్టర్ జోన్ లో వాళ్ళు వెనక ఉండే దాని వల్ల వీరు ముందుకు కొంతమందికి వన్ బై వన్ పంపిస్తున్నారు. షెల్టర్ జోన్ we could see that what is there inside most likely and what is not there. And then, see, these are the operations where the specialized agencies we have used, whether it's Octopus or Greyhound, they are specialized in house intervention and all. So we have taken their services and accordingly we have done. All precautions were taken for that. फर्स्ट टाइम इतने लोगों को अरेस्ट करने के बाद एक भी फायर हुआ सर, इसके बारे में कुछ बताना चाहिए। फर्स्ट टाइम इतने लोगों को अरेस्ट करने के बाद एक भी फायर हुआ और लोग ऑपरेशन किया था, उसके बारे में क्या बताना चाहिए? We have taken all precautions. We knew what they can do, and before that, in fact, if I am not wrong, they were warned also in Krishna and other places. We might పెట్టేసి వారు వార్నింగ్ కూడా వేయడం జరిగింది. మీరు చేస్తే గవర్నమెంట్ డాక్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వివి నారాయణరావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న బోధన సిబ్బందికి వైద్యులకు పీఆర్సీ అమలు చేయాలని కోరారు. 2016 నుండి 2021లో కూడా కేంద్ర ప్రభుత్వం జీవో పీఆర్సీ అమలు చేయాల్సి ఉందన్నది, అది తక్షణమే అమలు చేయాలని, 2021 నుండి అమలు చేయాల్సిన పీఆర్సీ అమలు కాలేదని, కరోనా టైంలో కూడా మేము ఎంతో కష్టపడి ప్రాణాలు తెగించి ప్రజలకు వైద్య సేవలు అందించామని, అయినా సరే మమ్మల్ని మా అసోసియేషన్ ప్రభుత్వం వాళ్ళు గుర్తించకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి మాకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా మీడియా ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సివిల్ సర్జన్ ఆరంభంగా జనరల్ హాస్పిటల్ విజయవాడలో 2002 రిటైర్ అయ్యాను. అప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ గా ఆంధ్రాకి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అప్పుడు మా అసోసియేషన్ ఏపీజీబీఏ అనేవాళ్ళం. ఏపీజీబీఏ అని పిలిచేవాళ్ళం, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అని పిలుచుకునేవాళ్ళం. కానీ ఆ అసోసియేషన్ 2002 తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పుడు అది సక్రమంగా అన్ని డిపార్ట్మెంట్లు అన్ని ఆర్గనైజేషన్లు జరిగింది. కానీ ఈ ప్రభుత్వ సంఘంలో ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ జరగల. తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఆంధ్ర వాళ్ళిద్దరి మధ్యన నేను అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను ఈఎన్టీ విభాగం, గుంటూరు మెడికల్ కాలేజ్. ప్రభుత్వ అధినేతలకు, ప్రజలకు, పత్రికా మిత్రులకు, టీవీ మీడియా వాళ్ళకి నమస్కారం. 2006 సంవత్సరం నుంచి మెడికల్ కాలేజ్ వైద్యులకు, మెడికల్ కాలేజ్ టీచర్స్ కి 6వ పిఆర్సీని అమలు చేయడం జరిగింది. అది జీవోఎంఎస్ 816 హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ నవంబర్ 2వ తారీఖు 2016 సంవత్సరం నుంచి ఈ ఈజీసీ పే స్కేల్ అమలు చేశాక వీరిని రాష్ట్ర ప్రభుత్వ స్కేల్స్ నుంచి వేరు చేశారు, డీలింగ్ చేశారు. ఇక ఈ ఈజీసీ పిఆర్సీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఆర్సీ ఇస్తుందో దాన్ని అనుసరించి 10 ఏళ్ళకి ఒకసారి మాకు పిఆర్సీ వస్తుందండి. తర్వాత అందువల్ల ఈజీసీ పిఆర్సీ జీవోలోనే స్పష్టంగా రాశారు 6వ పేరాలో. యూజీసీ వాళ్ళు ఎప్పుడైతే పేరీజన్ చేస్తారో ఆటోమేటిక్ గా మెడికల్ కాలేజీలో పనిచేసే బోధనా సిబ్బందికి కూడా, టీచింగ్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లకు కూడా ఈ యొక్క స్కేల్స్ వర్తిస్తాయి. ఆటోమేటిక్ గా యూఏఏపీ అనేటువంటి ప్రభుత్వ వైద్యుల సంఘానికి నుంచి వచ్చిన వాళ్ళం. గడిచిన ఆదివారం మా యొక్క సర్వసభ్య సమావేశం సిద్ధాంత వైద్య కళాశాలలో జరిగింది.
దానిలో మేము కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. మాకున్న ప్రాబ్లమ్స్ లో ముఖ్యంగా పిఆర్సి ఎలియర్స్ అని చెప్పేసి ఉంది. మాది మేము వీఆర్ డ్రాయింగ్ యూజీసీ స్కిల్స్ అంటే టీచింగ్ ఫ్యాకల్టీగా ఉన్నాం కాబట్టి, బోధనా వైద్యులుగా ఉన్నాం కాబట్టి వైద్య కళాశాలలో పనిచేయడం వల్ల మాకు యూజీసీ స్కిల్స్ వస్తున్నాయి. 2006 నుంచి వస్తున్నాయి. అవి 2016లో రివిజన్ జరిగింది. ఆ 2016లో రివిజన్ జరిగినప్పుడు వాటిని 2016 నుంచి ఇంప్లిమెంట్ చేయకుండా 2021లో చేశారనమాట. అంటే 5 సంవత్సరాల 3 నెలలు ఆలస్యంగా చేయడం జరిగింది రివిజన్. సో అంతకాలంలో రావాల్సినటువంటి ఆ పిఆర్సి ఎరియర్స్ బకాయిలు ఇప్పటి వరకు మాకు ప్రభుత్వం చెల్లించలేదు. వాటి వల్ల మేము ఆర్థికంగా చాలా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన తన సతీమణి మరియు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమ్మల రామానాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం చేసుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయంలో జరిగే పవిత్రమైన పంచహారతి సేవలో సేవా టికెట్ ద్వారా పాల్గొన్నారు. దర్శన అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ, కార్యనిర్వహణాధికారి వికే శ్రీనానాయక చేతుల మీదుగా అమ్మవారి చిత్రపట ప్రసాదాలను వారికి అందజేశారు. కళ్యాణి ధనవా ధనవా కళ్యాణి కళ్యాణి ధనవా శోభమానే శోభమానే ధనవా కళ్యాణి కళ్యాణి ధనవా శోభమానే ధనవా శోభమానే శోభమానే ధనవా ధనవా శోభమానే రయం రయం శోభమానే ధనవా ధనవా శోభమానే రయం శోభమానే రయం రయం శోభమానే శోభమానే రయం పుత్రాన్ పుత్రాన్ రయం శోభమానే శోభమానే రయం పుత్రాన్ రయం పుత్రాన్ పుత్రాన్ రయం రయం పుత్రాన్ సదదం సదదం పుత్రాన్ రయం రయం పుత్రాన్ సదదం పుత్రాన్ సదదం సదదం పుత్రాన్ పుత్రాన్ సదదం దీర్ఘం దీర్ఘం సదదం పుత్రాన్ పుత్రాన్ సదదం దీర్ఘం సదదం దీర్ఘం దీర్ఘం సదదం సదదం దీర్ఘాయురాయ దీర్ఘం సదదం సదదం దీర్ఘాయు దీర్ఘమాయురాయ దీర్ఘం దీర్ఘమాయు సర్వస్వరూపే ధర్మేజే సర్వశక్తి సమన్వితే భయేభ్యత్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే ధాన్యంధనం పశుం బహువత్సలాభం శతం వత్సరం దీర్ఘమాయు మహాలక్ష్మీ మహాగౌరీ మహాసరస్వతి కనకదుర్గాంబికా దేవి అనుగ్రహకారి పేరత్తు పేరత్తు కృష్ణా జిల్లా నందివాడ పుట్టగుంట గ్రామంలో గుడివాడ ఎమ్మెల్యే వనిగళ్ల రాము ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ సమస్యలపై అత్యధికంగా అర్జీలు రావడంతో రెవెన్యూ అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆగడం లేదని ఫిర్యాదులు రాగా డిపో అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించారు. మండలంలో తాగునీటి సమస్యలు తగ్గించామని, కోట్లాది రూపాయలతో గ్రామాల్లో రోడ్లు వేస్తున్నామని, ఆర్థికపరమైన అంశాల పరిష్కారంలో కొంత ఆలస్యమైన పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఊరగడ శ్రీకాంత్, చాటగడ్డ రవికుమార్, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, నందివాడ తహసీల్దార్, సచివాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్న ఎడల ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆ అర్జీని సారు పరిశీలించిన పిదప అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆధార్ కార్డు అవుతుందా?
సంవత్సరాలు వచ్చింది నాకు. ఇంకొక బస్ స్టాప్ లేదండి. పాలపారం అతి పెద్ద అయిపోయింది. పాలపారం కూడా అతి పెద్ద సెంటర్ అయిపోయింది. అక్కడ కూడా లేదు. ఆర్టీసీ బస్సులలో ఆపకుండా వెళ్ళిపోతున్నారు. స్కూల్ పిల్లలు ఏమో అమ్మడి పడి పెరిగారు. ఓకే కరెక్ట్ అక్కడ ఉండి ఆగేటట్టుగా చూసుకోండి. తప్పకుండా చదువుతారు. ఓకే రెండు స్టాపులు పెట్టండి ఇక్కడ. దీంట్లో వచ్చి ఒకటి పాలపురం, ఒకటి మెయిన్ సెంటర్. ఈ రెండు చోట్ల ఆగేటట్టు చూసుకోండి. రన్నింగ్ అంటే కష్టం. రోడ్లు వేపిస్తానికి కూడా పూర్తి ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈసారి నెక్స్ట్ వచ్చే పీజీఆర్ఎస్ లో మీకు కూడా ఎస్టీ కాలనీలో రోడ్లు పెడదాము, గుర్తుపెట్టుకోండి. ఎస్టీ కాలనీ రాసుకోవాలి. నువ్వు కూడా పీజీఆర్ఎస్ లో ఎంఎల్ఆర్జీఎస్ లో మనం రోడ్లు పెడుతున్నాము. ఇక్కడ రోడ్స్ వేపించి మేము చూసుకుంటాం. ఇంటికి సంబంధించి మీరు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మీకు 2,50,000 100% శాంక్షన్ అవుతాయి. శాంక్షన్ అయిపోయిన తర్వాత మిగతా కూడా నేను చేసుకుని వస్తానని చెప్పేసి మీకు చెప్తాను. తప్పకుండా చేద్దామండి. ఓకే. కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన ఎన్టీఆర్ మెమోరియల్ ఓపెన్ సైక్లోథాన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ హనీష్, ఐఎంఏ అధ్యక్షులు మాగంటి శ్రీనివాస్ పాల్గొని ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించారు. డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు 2 కేటగిరీల్లో నిర్వహించే పోటీల్లో 15 సంవత్సరాలు దాటిన వారికి 25 కిలోమీటర్లు, 15 ఏళ్ల లోపల వారికి 10 కిలోమీటర్ల మేర సైక్లోథాన్ పోటీలు జరుగుతాయని ఆసక్తి గల క్రీడాకారులు స్టేడియం కమిటీ కార్యాలయం నందు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తారీఖున గుడివాడ సైక్లోథాన్ 2025 ఒక 25 కిలోమీటర్ల సైకిల్ మ్యారథాన్ ని చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఫర్ ఏ డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం. ముఖ్యంగా ఈ రోజున డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి యువత చాలా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతా ఉన్నారు. మరి అటువంటి యువతని ఎడదారి పట్టుకోకుండా వారిని కంట్రోల్లో పెట్టడం కోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. ముఖ్యంగా మన గుడివాడ విషయానికి వస్తే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. గతం కన్నా చాలా వరకు తగ్గింది. ఇంకా కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకురావాలి. పిల్లలు ఎక్కడ కూడా తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా చూడటం కోసం ఈ అవేర్నెస్ తీసుకురావడానికి చేసేటటువంటి ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాము ఈ నెల 30వ తారీఖున ఉదయం 5:30కి రిపోర్ట్ చేయాలి. 6:30కి స్టార్ట్ అవుతుంది. ఈ నెల రేపటి నుంచి మరి స్టార్ట్ అయ్యి 21న రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. 28న క్లోజ్ అవుతుంది. ఇది ఓపెన్ మ్యారథాన్, ఎవరైనా పాల్గొవచ్చు. ఈ సైక్లింగ్ క్లబ్ అనేది ప్లస్ ఐఎంఏ నుంచి కూడా మనం దీనికి సహకారం అందిస్తున్నాము. ముఖ్యంగా మన డ్రగ్స్ ఎంత ఫ్యామిలీ అండ్ సోషల్ గా చాలా ఎఫెక్ట్ చేస్తుంది మన గుడివాడలో కూడా. సో డ్రగ్ ఫ్రీ సొసైటీ అనే కాన్సెప్ట్ తో మనం దీనికి ముందు తీసుకెళ్తున్నాము. సో దీనికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మెడికల్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేము సహకారం అందిస్తాం. అక్కడక్కడ క్యాంపులు పెట్టి వెంటనే ఎవరైనా పిల్లలు దెబ్బ తగిలినా మేము వెంటనే చూసుకుని అటెండ్ అవుతాం. అంబులెన్స్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో దీనికి అన్ని స్కూల్స్ మరియు కాలేజెస్ కూడా మీ సహకారం అందించాలని కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు సైకిల్థాన్ ఈ కార్యక్రమం డ్రగ్ ఫ్రీ సొసైటీ అనే క్యాప్షన్ మీద చేయటం, అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది చాలా ఆనందదాయకమైంది. దీనికి చేయడానికి ముందుకు వచ్చిన మన ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ గారికి, తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి,
తర్వాత గుడివాడ సైకిల్ అసోసియేషన్ వారికి వీళ్ళందరూ కూడా ముందు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ సమాజంలో డ్రగ్స్ లేకుండా చేయడానికి చేసే అన్ని కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా వాళ్ళ వంతు పాత్ర పోషిస్తూ డ్రగ్స్ ని ఎక్కడ కూడా లేకుండా చేసే విధంగా చేయడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. దీనికి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అయ్యి ఎక్కువ మంది ఎన్రోల్ చేసుకుని పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. కృష్ణా జిల్లా గుడివాడలోని పెద్ద వీధి 8వ వార్డులో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ వడ్డ పోలమాంబ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా శాంతి నిమిత్తం అన్న సమారాధన కార్యక్రమంను గుడి నిర్వాహకులు దానాల సత్తమ్మ, రత్నరావు లక్ష్మి దంపతులు మరియు డాక్టర్ శ్రీను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు మండలి హనుమంతరావు పూజలు చేసి అన్న సమారాధన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొంకెతల ఆంజనేయ ప్రసాద్ పాల్గొని పర్యవేక్షించారు. विधायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः काष्ठं समर्पयामि हस्तयोः अर्घ्यं धर्ममानमायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थो यजमानस्य गन्धमानगोत्रं तवस्य हनुमन्त्रवनामधेस्य धर्मपुत्री समेतस्य सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्यविजय अभयायुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थो नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर धाताधात्रणां भुवनस्य यस्मतिर्देवगं पुञ्चंगा वेदिकिच्च मध्य अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयं इति मां मत्वा क्षमस्व परमेश्वर स्वरूप माता महाकाली महालक्ष्मी सर्वदा योगिता विजयता दिग्विजयता सिद्धरस्तु सुतमानं भवतिका यत्पुरुषेन्द्रिय आयुष्येन्द्रिय प्रतिष्ठति माता महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणीं माता पार्वतीं देवता गायत्रीं देवता श्रीचक्रसञ्चारणं देवता स्वां सम्पूर्ण परिपूर्णतानुग्रहप्रसाद सिद्धरस्तु यजमानस्य आयुर्वर्धता यजमानस्य सुतमानं भवति सुतायुक्तिरसितेन्द्रिय आयुष्येन्द्रिय प्रतिष्ठति राजद्वारे राजकीय सर्वदा योग्यता विजयता सिद्धरस्तु माता महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणीं माता पार्वतीं देवता गायत्रीं देवता श्रीचक्रसञ्चारणं देवता गृहस्थ्यध्येन राजद्वारे राजमुखे सर्वदा योग्यता विजयता सिद्धरस्तु माता पौराम्बदल्लि देवता अनुग्रह सिद्धिरस्तु देवास्य मनस्संकल्प सिद्धिरस्तु కొంచెం సైడ్ కొంచెం ఒక 2 నిమిషాలు అమ్మవారి ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఎటువంటి జ్ఞానం లేకుండా మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అమ్మవారి యొక్క శ్రవణాలు పాత్రలు కావాల్సిందిగా భక్తులందరినీ కూడా ప్రతి కూడా అన్నదానానికి విచ్చేసి గుడివాడలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా రైల్వే గేట్ వద్ద ఉన్న తమ బిల్డింగ్ కు నష్టపరిహారం చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ నులగపు వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గుడివాడ ఆటోనగర్ లోని ఆయన కార్యాలయంలో నుగలపు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అస్వస్థతో బాధపడుతున్న తన పెద్ద కుమారుడు భవనం ద్వారా వచ్చే అద్దెలతో జీవిస్తున్నారని, నిబంధనలకు అనుకూలంగా గుడివాడ అభివృద్ధికి స్థలాన్ని ఇచ్చిన తమపై అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంపై కోర్టును ఆశ్రయించారని అన్నారు. కొన్ని వార్తాపత్రికల్లో వస్తున్న వార్తలకు తాను ఎంతగానో కలత చెందారని, గుడివాడ అభివృద్ధికి తన కుటుంబం ఎప్పుడూ అడ్డు కాదని నుగలాపు వెంకటేశ్వరరావు అన్నారు. కోర్టు ఆర్డర్ కాదండి, కోర్టు ఆర్డర్ కాదు. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు పెట్టింది మనకి 80 స్క్వేర్ మీటర్లు ముందు పంపించారండి. తర్వాత డెవలప్మెంట్ చేయడానికి కారకుడైన నేను అభివృద్ధి కోసమే ఆశపడేవాడినే గాని అభివృద్ధి నిరోధకుడిని మట్టుకు కాదని చెప్పడం కోసమే ఇవన్నీ చెప్పడం జరుగుతా ఉంది. అలాగే నా పిల్లలు కూడా అభివృద్ధికే అనుకూలంగా సహకరించారే గాని
వ్యతిరేకంగా ఏమీ చేయలే. వృత్తిని ఆటంకపరిచడం కాదండి. మా ఫాదర్ గాని మేము గాని కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. మా కుటుంబ సంగతి ఎవరినన్నా అడగండి. ఎవరికన్నా ఇచ్చే గుణమే గాని మా నాన్నగారిది గాని మాది గాని ఎవరి దగ్గర అన్యాక్రాంతంగా తీసుకునేది గాని ఇలాగా గవర్నమెంట్ భూములు ఆక్రమించడం గాని ఇలాంటి అన్నది మా కుటుంబం గాని మా పేపర్ లో ఉన్న మ్యాటర్ మేమైతే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలి. ఆ పేపర్ మ్యాటర్ కూడా పేపర్ లో వచ్చిన దాని వక్రీకరణగా ఇచ్చారు. పేపర్ పేరు ఏంది మీ అందరికీ తెలిసే ఉంటుంది. అందులో ఏంటంటే డబ్బు తీసుకొని కూడా ఇంకా ఖాళీ చేయకపోతేనే మేము చేశాము అన్నట్టు రాశారు. అది తప్పు. మాకు రావాల్సింది నేను ఇంకోటి కూడా చెప్పా. 8 కోట్లు ఖరీదైంది. ఇప్పుడు అడుక్కి 4,000 రూపాయలు పోయి 10,000 రూపాయలు ఆఖరికి ఎక్కడ అమరావతిలోనే ఇస్తున్నారు. అడుక్కి 10,000 ఎస్టిమేషన్. అటువంటిది 10,000 కూడా ఏ అవసరంలా. 4,000 రూపాయలు లెక్కేసినా కూడా స్థలం ఇది కలిపితే 8 కోట్లు అయింది. బాబు మొత్తం అసలు మీరు తీసేసుకోండి, నాకు 5 కోట్లు ఇవ్వండి, నా కొడుకు ఎక్కడో కాడ ఏదో ఇది షెడ్ వేసుకున్న ఏదో బ్రతుకుతాడు అని చాలా వరకు నష్టం వచ్చింది. దీని నిమిత్తం ఇప్పుడు కోర్టులో స్టే ఉన్నా కూడా మీరు కోర్టు ధిక్కారణ చేసినందుకు మీ అందరి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాను అని పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాను. నియోజకవర్గ పరిధిలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2వ విడత నిధులు పంపిణీ కార్యక్రమం గుడివాడ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. నియోజకవర్గ పరిధిలో 11,168 మంది రైతులకు మంజూరైన 7.44 కోట్ల జంబో చెక్కును రైతులు మరియు కుటుంబ నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడారు. రైతే రాజున్నది మొదటి నుండి టీడీపీ సిద్ధాంతమన్నారు. విజయం ఉన్న చంద్రబాబు నాయకత్వంలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయినదనడానికి మరో నిదర్శనమే రైతాంగానికి 2వ విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల చేయడమేనన్నారు. ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా రైతు యొక్క సంక్షేమాన్ని కోరుకునే పార్టీ కష్టపడి మాత్రం పని మనం ఆయన చూస్తే కూడా ఒకసారి కానీ అలాగే ఏడీ గారు అగ్రికల్చర్ ఏడీ గారు చేస్తాడు అనేది మనకందరికీ తెలిసిన విషయం. అనవసరంగా ఏది మాట్లాడిన ప్రతి మాట ఆణిముత్యం, ప్రతి మాట మనకు చెప్పింది చేసే రకంగా మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం తపన పడతా ఉంటారు. ఇప్పుడు చూసుకుంటే అన్నదాత సుఖీభవ 14,000 మన దగ్గర నుంచి ఇస్తాం, 6,000 సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కలిపి మొత్తం 20,000 ఇస్తాం, 3 విడతల్లో ఇస్తామని చెప్పి క్లియర్ గా ఫస్ట్ లోనే చెప్పారు. ఎందుకంటే ఇది చెప్పాలంటే ఆర్థిక నాలెడ్జ్ ఉండాలి, ఆర్థికంగా ఎలా పాసిబిలిటీ ఉంటుందనేది రావాలి. అదే కాకుండా ఎప్పుడు అవసరం అవుతుంది రైతులకైనా ఎప్పుడు అవసరం అవుతుంది, ఎప్పుడు అంత ఇవ్వాలి అనేది కూడా తెలిసి ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలిగారు. అంటే హామీ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్క విషయంలోనూ ఒక ప్లానింగ్ వేసుకుని దాంట్లో ఎలా చేయగలను చేసుకుని హామీ ఇచ్చేటంటే నాలెడ్జ్ ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం చూసుకుంటే మీరు మనకందరికీ తెలిసిందే, ఒకేసారి 13,500 వేసేస్తా ఉన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 6,000 వస్తే అవి తీసుకుని మీ యొక్క 7,500 కలిపి మొత్తం కలిపి 13,500 ఇచ్చారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రైతు 6,000 పైగా సంవత్సరానికి నష్టపోయారు. అంటే 5 ఏళ్లలో 30,000 నష్టపోయారు. ఈ విషయం రైతులందరికీ తెలుసు. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పినట్టుగా ఆగస్టు 2వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000,
కేంద్ర ప్రభుత్వం నుంచి 2000 కేసీఆర్ కలిపి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.